శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామయ్య, శ్రీరామయ్య, సీతారామయ్య. నువ్వు సీతమ్మ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, రామదాసైన హనుమన్న, నీ భక్తులు, నీతోటి కలిసి నడిచినవారు, నీతో జీవించినవారు, నిన్ను ఆదర్శంగా తీసుకున్నవారు, ఇలా వీళ్ళంతా నడిచి చూపించిన బాట, సీతమ్మ కోసం నువ్వు చేసిన ప్రయాణం, సీతారాముల ప్రయాణం అయిన రామాయణం, త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు ఎన్నో రూపాల్లో మానవులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూనే ఉంది. చేసుకున్న వాళ్ళు సొంతం చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, నిరాకరించిన వాళ్ళు నిరాకరించారు. ఆనంద రామాయణం, అద్భుత రామాయణం, ఆశ్చర్య రామాయణం, రామాయణ కల్పవృక్షం, రామాయణ విషవృక్షం, సీతాయనం, ఒక రకంగా కాదు ఎన్ని రకాలుగానో అద్భుతమైన వాల్మీకి మహర్షుల వారి రామాయణం నుంచి, హనుమత్ రామాయణం దగ్గర నుంచి, తులసి రామాయణం దగ్గర నుంచి, మొల్లమ్మ రామాయణం దగ్గర నుంచి, రంగనాథ రామాయణం, రకరకాలుగా ద్రవిడ భాషలో, సంస్కృత భాషలోనే ఎన్నో ప్రతిమా నాటకమని, రఘువంశమని ఎంతోమంది మహానుభావులు రచించింది. అన్ని భాషల్లో, ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కూడా ఏదో ఒక రూపంలో నీ కథ ప్రాచుర్యంలోకి వచ్చింది. అది సాహిత్యం అయితే, ఇక సంగీతం సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఆధ్యాత్మిక కీర్తనల దగ్గర నుంచి, పల్లె పాటల దగ్గర నుంచి, బిడ్డకు పాడే జోళ్ళ పాట దగ్గర నుంచి, ఉయ్యాల పాట దగ్గర నుంచి, జడ కోలాటం, డప్పులు, దరువులు, రోడ్ల మీద పాడుకుంటూ భిక్ష అడుగుకొని భిక్షాటనం చేసే వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళు వాళ్ళు అని లేకుండా పొలంలో నాట్లు వేసుకుంటూ అధ్యాత్మ రామాయణ కీర్తనలు ఆలపించుకునేవారట. అలాంటి అద్భుతమైన నీ చరిత్రను ఎంతోమంది దృశ్య కావ్యాలుగా సినిమాల్లో, టీవీల్లో, యానిమేషన్ రూపంలో రకరకాలుగా చెప్పారు, చెప్తూ ఉన్నారు. వాస్తవాల్ని వక్రీకరించిన వాళ్ళు కొంతమంది, పురుషాధిక్య సమాజంతో అహల్యాదేవిని ఏకంగా రాముడు తన్నినట్టుగా చూపించిన, అహల్యాదేవి మీద కాలు పెడితే అహల్యాదేవి మనిషి అయింది అన్నట్టుగా చూపించిన వాళ్ళు, సీతమ్మని రాముడు అవమానించాడని చూపించిన వాళ్ళు. ఇవేవీ కాదు, అహల్యాదేవికి శాప విమోచనం, ఆమె ఎలాంటి తప్పు చేయలేదు, నిజానికి జరిగింది వేరు, వాల్మీకి మహర్షుల వారు చెప్పింది వేరు అని ప్రాణం అడ్డం పెట్టి ఈ రోజుల్లో ప్రూవ్ చేసి నిజాన్ని నిర్భయంగా ఎన్ని రకాల విమర్శలు ఎదుర్కొన్నా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే సీతమ్మ అగ్నిప్రవేశం ఎందుకు చేసింది, రాముడు అనుమానించడం చేసిందా, వేరే కారణమా అని చెప్పిన వారు ఉన్నారు, చెప్తారు కూడా, ఇక ముందు కూడా చెప్తారు. ఈ ప్రయత్నంలో ఎన్నో రకాల వక్రీకరణలు ఇప్పుడే అనుకున్నట్టు వాటిని అధిగమిస్తూ మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా ఒక కొత్త రామాయణం అంటే అదే కథ, మీ ప్రయాణాన్నే కొత్తగా మళ్ళొకసారి సిల్వర్ స్క్రీన్ మీద తీసుకొచ్చే ప్రయత్నం నడుస్తుంది. దాని ట్రైలర్ చూసినప్పుడు, హిందీలో తీస్తున్న ఆ ట్రైలర్ చూసినప్పుడు రామయ్య, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో రఘుపతి రాఘవ రాజారాం అన్న పాట అదే పనిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తూ వినిపించింది. లాస్ట్ ఇయర్ ఈ టైంకి రామ్లల్లాగా నువ్వు తిరిగి నువ్వు పుట్టిన ప్రదేశానికి వస్తున్నావని ఆనందంతో గెంతుతూ ఉత్సవాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఎన్నో సోషల్ మీడియా మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో ఎంతోమంది ఈ పాట ఒరిజినల్ లిరిక్స్ని పాడిపెట్టారు. అంటే కులాలు మతాల కార్చిచ్చులో ఎటో వెళ్ళిపోయింది ఈ పాట, కానీ లక్ష్మణాచార్యులు అనే మహానుభావులు ఈ పాటని రాశారని, దీని ఒరిజినల్ లిరిక్స్ ఇలా ఉంటాయి అని చెప్పి చాలా కాలం క్రితం ఋషిపీఠం అనే మ్యాగజైన్లో, నీకు తెలియంది కాదు, ఊరికే నా ఆనందం కోసం చెప్తున్నాను, సాంవేదం షణ్ముఖ శర్మ గారి ద్వారా ప్రచురితమయ్యే ఆ మ్యాగజైన్లో రావడం చూసి నేను కూడా చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంతమంది
గత సంవత్సరం ఈ సమయానికి ఎంతోమంది దేశ విదేశాల నుంచి యూట్యూబ్లో చాలా పాపులర్ అయింది. అయినా తెలియకుండా ఇప్పటికీ చాలామంది ఈ పాటను తప్పుగానే పాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇదే పాట ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తూ ఉందంటే మళ్ళీ తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం చాలా ఉంది. సినిమాకున్న శక్తి మామూలు కాదు. అందుకనే మరొక్కసారి కనీసం గుర్తు చేస్తే ఒక్కరన్నా ఇప్పటికీ తప్పుగా పాడుతున్న వాళ్ళలో ఒక్కరన్నా సరి చేసుకోకపోతారా అన్న ఆశతోటి అసలు భద్రగిరీశ్వరుడైన నిన్ను స్తుతిస్తూ చేసిన ఈ పాట సరిగ్గా మరలా భవిష్యత్ తరాలకి చెప్పి అయినా సరే ఇప్పటికైనా మార్చుకోవాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి. కాబట్టి ఈరోజు ఈ పాటను 7వ కుసుమంగా నీ పాదపద్మాలకు సమర్పిస్తున్నాను. ముందుగా నాకు నిజమేంటో తెలియచేసినందుకు మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా రామయ్య, సీతారామయ్య, దాశరథి నమస్కారాలు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సుందర విగ్రహ మేఘశ్యాం సుందర విగ్రహ మేఘశ్యాం. గంగా తులసి సాలిగ్రాం. సుందర విగ్రహ మేఘశ్యాం. గంగా తులసి సాలిగ్రాం. భద్రగిరీశ్వర సీతారాం. భక్తజన ప్రియ సీతారాం. భద్రగిరీశ్వర సీతారాం. భక్తజన ప్రియ సీతారాం. జానకి రమణ సీతారాం. జయ జయ రాఘవ సీతారాం. జానకి రమణ సీతారాం. జయ జయ రాఘవ సీతారాం. జయ రఘునందన సీతారాం. జానకి వల్లభ సీతారాం. జయ రఘునందన సీతారాం. జానకి వల్లభ సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సుందర విగ్రహ మేఘశ్యాం. గంగా తులసి సాలిగ్రాం. భద్రగిరీశ్వర సీతారాం. భక్తజన ప్రియ సీతారాం. జానకి రమణ సీతారాం. జయ జయ రాఘవ సీతారాం. జయ రఘునందన సీతారాం. జానకి వల్లభ సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సీతారాం సీతారాం. రామ్లల్లాగా నువ్వు తిరిగి వచ్చినప్పుడు, నీ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు మేమంతా లైవ్ చూస్తూ ఇందుకోసం కదా కరోనా టైంలో బ్రతికున్నాము, చచ్చిపోకుండా బ్రతికాము అనిపించింది. మాకంటే ముందు తరాల వాళ్ళు పాపం ఎంతో కష్టపడి ఎంతో ప్రాణం పెట్టినా వాళ్ళు చూడలేకపోయారు. నిజానికి శ్రమపడింది వాళ్ళు. చక్కటి మంచి మామిడి చెట్టు వాళ్ళు వేస్తే ఫలాలు మేము తిన్నట్టుగా వాళ్ళంతా ఎంతో కష్టపడి ఎంతో తపశక్తిని ధారపోస్తే ఆ ఫలితంగా వచ్చిన నిన్ను ఈరోజు మేము మా కళ్ళతో చూస్తున్నాం. ఎంత ఆనందం స్వామి నిజంగా. ఇంకా సీతమ్మతో పాటు ఇప్పుడైతే బుజ్జి రామయ్యవు
చిన్నివాడివి, నిన్నేమని అడుగుతాము, బుజ్జివాడిని ఎత్తుకొని లాలిచ్చాలనిపిస్తుంది తప్ప అలా కాకుండా సీతమ్మతో పాటు నువ్వు కొలువు తీరాలి. అప్పుడు మేము వచ్చి దర్శనం చేసుకొని ఇంకా మా కోరికల లిస్టు చెప్తామన్నమాట. ఇప్పటికే ఆల్రెడీ చెప్పేశాం. నేనైతే నువ్వు వచ్చి రాగానే చెప్పేశా, నువ్వు వచ్చేసావని సంతోషపడ్డం కాదు, నీ ఫ్రెండ్ కాశీ విశ్వనాథుడిని కూడా ఇలా తీసుకురావాలి. ఆ తర్వాత నీ స్వరూపమైన మధురలో ఉన్న స్వామిని బుజ్జి కిట్టుబాబుని తీసుకురావాలి. అలాగే ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు అయ్యాయో అక్కడ అన్ని చోట్ల ఇలాగే రావాలి అని అప్పుడే లిస్టు చెప్పేశాము. కానీ ఇంకా చాలా ఉన్నాయి. మేము ఏం చేస్తాం, పాపం భగవంతుడు అయినందుకు నువ్వు వినాల్సిందే, మేము చెప్పాల్సిందే. కానీ ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో కోరిక, ఈ పాట ఇలాగా అసలు లిరిక్స్ తోటి భవిష్యత్ తరాలకి, ఈరోజు ఉన్నవాళ్ళకి, భవిష్యత్ తరాలకి, చిన్నపిల్లలకి, పెద్దవారికి అందరికీ తెలియాలి. అందరూ అసలు విషయం, లక్ష్మణాచార్యుల వారు భద్రగిరీశ్వరుని చూస్తూ పులకించిపోయి రాసిన ఈ పాట ఇలాగే పాపులర్ అవ్వాలి. ముందు ఈ ఆశీర్వాదం ఇచ్చేసేయి. అలాగే అదే చేత్తోటి 8వ పుష్పానికి కూడా అనుమతిని ప్రసాదించు. ధన్యాస్మి. స్వస్తి.